డ్రామా కంపెనీలో జరుగుతున్న మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. అమ్మా, ఈరోజు మా తెలుగు టీచర్ అమ్మ గురించి పారాగ్రాఫ్ రాయమంది. నేనేమని రాశానో తెలుసా? ఏం రాసావు నాన్నా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అమ్మా, అందరూ మనల్ని పేదవాళ్ళు అంటున్నారు. మన దగ్గర ఆస్తి అవి లేవంటున్నారు. నిజమేనా అమ్మా? ఎవరు చెప్పారు నాన్నా మనం పేదవాళ్ళమని? మన దగ్గర కూడా ఆస్తిపాస్తులున్నాయి. నాకు నువ్వున్నావు, నీకు నేనున్నాను. ఇంతకు మించి మనకింకేం ఆస్తి కావాలి నాన్నా? అరే నాన్నా, నువ్వు పెద్దయ్యాక నన్ను బాగా చూసుకుంటావా? నిన్ను రాణిలా చూసుకుంటా అమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. శివయ్య, నాకు బంగారం లాంటి కొడుకునిచ్చావయ్యా. దయచేసి ఎప్పటికీ మమ్మల్ని దూరం చేయకయ్యా. శివయ్య, మా అమ్మని నా నుంచి ఎప్పుడు దూరం చేయకయ్యా. నాన్నా, నువ్వు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి. నా కలలని కన్నది నీవే, నా మెలకువ వేకువ నీవే, ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా. నా కష్టం ఇష్టం నీవే, చిరునవ్వు దిగులు నీవే, ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా. జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే, ధన్యోస్మి అంటూ దండం పెడతాలే. నీవే 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 నేనంటా, నీవే లేక నేనే లేనంటా. అరే నాన్న, ఒకవేళ నాకేమైనా జరగకూడదు జరిగినా కూడా నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. అమ్మా, ఏంటమ్మా మాటలు? ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. నీకేమవుతుందమ్మా? నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు సంతోషంగా. అమ్మా, సరే కానీ ఒక్కసారి నా కోసం ఆడమ్మా. ఆడమ్మా, ప్లీజ్ అమ్మా, ఆడమ్మా. నేను ఆడితే నువ్వు కూడా ఆడతావు. అమ్మా, ఏంటమ్మా, నేను ఎప్పుడు డాన్స్ చేయమన్నా చెయ్యవు. అరే పో నాన్న, నేను డాన్స్ ఆడవేంటి? ఏంట్రా గాజులు కొన్నావు? ఇప్పటి వరకు మా అమ్మ కోసం ఏమీ కొనివ్వలేదురా. అందుకే మా అమ్మ కోసం ఈ గాజులు కొన్నా. మా అమ్మ చేతికి ఈ గాజులు చాలా బాగుంటాయి. ఆంటీ, మీకోసమే కొని రోడ్డు దాటుతుంటే లారీ గుద్ది సాత్విక్ చనిపోయాడు ఆంటీ. బాబు, ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశ తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష నీ కన్ను అది చూడదా. అమ్మా నేను వెళ్తున్నా, ఒక్కసారి నా కోసం ఆడమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా ఆడమ్మా. బయటికి వెళ్ళిన కొడుకు ఏ క్షణం ఇంటికి వస్తాడా అని ఎదురుచూపులు చూసి ఆ తల్లి కంటి చూపుకి మరుసటి రోజుకు గమ్యం లేదు. ఎన్నో అనుకుని ఉంటుంది కదా. కడుపును పుట్టినవాడు గొప్పవాడవుతూ ఏదో సాధిస్తే వాడు ఎక్కే మెట్ల దగ్గర నిలబడి వాడు ఎక్కిన అంతస్తులు చూసే ఆ తల్లి కళ్ళు ఎంత వెలుగుతాయో. అలాంటి కొడుకు గాలికి రాలిపోయి తల్లి ఆశలన్నిటినీ ఆర్పేస్తే అవి అన్నీ ఆశలేనా? అవి అన్నీ కలలేనా? కలలోని కళ్ళలేనా? మ్యామ్, గుండె మొత్తం బరువైపోయింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. వాల్మీకి రామాయణంలో రాముడు అడవికి వెళ్తే దశరథుడు పడే ఆ వేదన, ఆ విషాదం గురించి రాస్తున్నప్పుడు శోకంలో కల్లా గొప్ప శోకం పుత్ర శోకం అని రాస్తారు. మనం బతికుండగా మన పిల్లలు లేకపోవడం అన్నది అసలు భరించలేనంత విషాదం అన్నమాట. అసలు కాన్సెప్ట్ వైజ్ గా అయితే నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. బికాస్ ఏదో చాలా భారంగా అనిపిస్తుంది మనసంతా. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ కి వస్తే బాబీ లహరి గారు మీ సీనియారిటీని ప్రూవ్ చేసుకున్నారంతే. మీ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క యాక్ట్ లో కనబడింది. ఆ అబ్బాయితో మీరు అన్యోన్యంగా ఆప్యాయతతో పలకరించే విషయంలో కానివ్వండి, చివరికి వచ్చేసి ఇంకా మీరు అబ్బాయిని తలుచుకొని డాన్స్ చేయడం అంతా ఆ తల్లికి మాత్రమే అర్థమవుతుంది. ఇరక్ తీశారు. చాలా చాలా బాగా చేశారు బాబీ లహరి గారు. సాత్విక్ చాలా బాగా చేశారు. కానీ మిమ్మల్ని అలా తీసుకొచ్చి కూర్చోపెట్టడం, మళ్ళీ వాళ్ళ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అండ్ డాన్సర్స్ మీరు కూడా వచ్చేసేయండి పైకి. మరి మనల్ని ఇంత బాధాకరమైన సిచ్యువేషన్ లోకి ముంచిన ఆ దుర్మార్గుడు కొరియోగ్రాఫర్ ని పిలవండి. దిలీప్ మాస్టర్. ఏంటి మాస్టర్, ఏంటిది? ఏదో మదర్స్ డే హ్యాపీగా జరుపుకుందాం అనుకుంటే కానీ ఒక మదర్ లో ఉన్న ప్రేమ ఎప్పుడైనా సరే కన్నవాళ్ళు పిల్లల మీద చూపించే ప్రేమ అయితే మనం చూసాం గాని ఇది అసలు వేరే లెవెల్ ప్రేమ. అంటే కొడుకు ఇంత మంచి కొడుకుగా అమ్మని గౌరవించి అమ్మని చూసుకొని అమ్మ కోసం ఏదో ఒక నగ కొనుక్కొని వచ్చినప్పుడు తనకి ఇలా అయిందన్నదంతా అసలు భరించలేకపోయాం మాస్టర్. అంటే ఒక డీప్ ఎమోషన్ కి తీసుకెళ్లిపోయారు మీరు. ఒకవైపు మీ మీద కోపంగా ఉంది, కానీ మరోవైపు మీ విద్య మీద గౌరవంగా కూడా ఉంది. మా మనసు కదిలింది, కళ్ళల్లో నీళ్లు తిరిగింది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి రామ్ ప్రసాద్ గారు, ఒక కొడుకుగా ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది బాబీ గారు, మీరు అసలు పర్ఫార్మెన్స్ చింపేశారండి సీరియస్ గానే. సాత్విక్ సూపర్, సాత్విక్ చాలా బాగుంది. లహరి గారు, మీరు ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం అండ్ అఫ్ కోర్స్ మీ సీనియారిటీ గురించి ఆల్రెడీ మ్యామ్ చెప్పారు అండ్ డెఫినెట్లీ వి ఆల్ లుక్ అప్ టు యూ రిగార్డింగ్ దీస్ థింగ్స్. సో మ్యామ్, మదర్స్ డే సందర్భంగా అండ్ ఈ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కాల్ వచ్చింది. దెన్ దే టోల్డ్ మీ అబౌట్ దిస్ స్క్రిప్ట్ అనమాట. వాళ్ళు వెంట చెప్తుంటే మా మమ్మీ పక్కనే కూర్చున్నారు. షీ వాజ్ ఆస్కింగ్ మీ స్పీక్ ఫోన్లో పెట్టు.
స్పీక్ ఫోన్లో పెట్టాను. బట్ వాళ్ళు చెప్తుంటేనే మై టీయర్స్ వాజ్ రోలింగ్ డౌన్. ఐ సెడ్ ఐ కాంట్ పర్ఫార్మ్ దిస్ ఇస్ టూ హెవీ ఫర్ మీ అని. మా మమ్మీ కూడా తను టీవీస్ చూడరు యాక్చువల్గా. మదర్స్ డేకి ఇంత బాధ ఏంటి అని. చాలా కష్టం అండి ఇది నాకు చేయటం, చాలా కష్టం అని చెప్పాను. నాకు ఇంటి నుంచి కాల్ వస్తే, మీ అందరికీ తెలుసు నాకు స్పెషల్ చైల్డ్ ఉన్నాడని, ఇంటి నుంచి కాల్ వచ్చినప్పుడంతా 5 minutes నా గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఐ డోంట్ వాంట్ టు సీ ఇన్ మై లైఫ్ అని. బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఏ మదర్కి రాకూడదు అనేసి ఈ మదర్స్ డే స్పెషల్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ వన్ థింగ్ బాబీ లహరి గారు, స్పెషల్ చిల్డ్రన్ ఆర్ గివెన్ టు స్పెషల్ పీపుల్. సో యు ఆర్ వెరీ స్పెషల్ కిడ్ టు గాడ్. మా మదర్ వచ్చారు మేడం. ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడు కూడా లైవ్ లో చేసిన చేయించిన ఎప్పుడు మా మదర్ అయితే చూడలేదు. మమ్మీని వెళ్ళి తీసుకొని రండి ఫస్ట్ స్టేజ్ టైం మీదకి. వచ్చారు. సో ఆంటీ, ఈ రోజు మీ కొడుకు కొరియోగ్రాఫ్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ చూసారు కదా, అందరూ హార్ట్ టచ్ అయ్యింది. మీరు అక్కడ కూర్చొని పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు మీకేమనిపించింది? ఇలా వస్తానని కూడా నేను అనుకోవట్లేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. అక్కడ ఉంటూ నా కళ్ళ నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. ఇది మా రియల్ లైఫ్ లో జరిగింది, మా దగ్గర వాళ్ళకే జరిగింది. చాలా బాధాకరంగా. చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి నేను డాన్స్ స్టార్ట్ చేశాను మేడం. కానీ ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు చెయ్యొద్దు. ఒక సర్టెన్ టైంలో మేడం మొత్తం ఆవిడ దగ్గర ఉన్న బంగారం మొత్తం అమ్మేసి దగ్గర ఒక 1 year నేను డబ్బులు పంపించకపోయినా ఆవిడే మొత్తం ఇల్లు చూసుకొని మొత్తం ఇప్పుడు ఏది లేదు మేడం, మొత్తం అంతా అమ్మేసి నువ్వు చెయ్యరా, కావాలంటే నువ్వు పెద్దగా నువ్వు గెలిచి నువ్వు నాకు కొనేసి ఇవ్వు పర్వాలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఇది మనకు అవసరం కాబట్టి నువ్వు చేసుకో, నువ్వు సాధించిన తర్వాత నువ్వు నాకు అది కొనిచ్చినా కొనిపోయినా పర్వాలేదు, నువ్వైతే సాధించు అని చెప్పేసి అన్నారు. చాణక్య అన్నకు కూడా థ్యాంక్ యూ అన్న. నాకు రైటింగ్ ప్రతి సాంగ్ కి. చాణక్య కమ్ కమ్ కమ్. చాలా పాటల్లో మీ మాటలు నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అందులో మంచి మీనింగ్ ఉంటుంది. చాలా చాలా అనలైజ్ చేసి మీరు రాస్తారు. ఇందులో కూడా అంత మంచి మాటలే రాశారు. వెరీ నైస్, ఆల్ ద బెస్ట్. సాత్విక్, ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. మెయిన్ గా సారీ చెప్పాల్సింది మా అమ్మకి. అమ్మా వెరీ సారీ. అండ్ పడితే ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పకుండా చేస్తాను, సారీ. అండ్ హ్యాపీ మదర్స్ డే అమ్మా, లవ్ యూ. And we all love our moms too. Once again, happy Mother's Day.